టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా సినిమా డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే ఇతర రాష్ట్రాలలో కూడా మంచి వసూలను సాధించింది. మరీ ముఖ్యంగా తమిళ్లో ఈ సినిమా దుమ్ము లేపే కలెక్షన్లను సాధించి అక్కడ ఓవరాల్ గా సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసి షాక్ ఇచ్చింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్కడ మరో బీభత్సాన్ని సృష్టించబోతుంది. అక్కడ ఈ సినిమా 70 త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. స్పైడర్ తో అక్కడ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మహేష్ బాబు ఇప్పుడు డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే అక్కడ సెన్సేషన్ ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు 70 భరత్ అనే నేను సినిమా అక్కడ భరత్ ఎనున్ నాన్ పేరుతో డబ్ కానుండటంతో అక్కడ మళ్ళీ ర్యాంపేజ్ రేంజ్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా కనుక స్పైడర్ రేంజ్ లో కలెక్షన్లను అక్కడ సాధిస్తే సరికొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎలాగో ఇక్కడ అల్ట్రా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది కాబట్టి అక్కడ కూడా అదే రేంజ్ టాక్ రావడం ఖాయమనే చెప్పాలి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అక్కడ ఈ సినిమా పర్ఫెక్ట్ ఆప్షన్ అనే చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో సినిమా కనుక అక్కడ పాజిటివ్ టాక్ కనుక తెచ్చుకుంటే దుమ్ము లేపే కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో మహేష్ బాబు అక్కడ కూడా తన స్టామినాను నిరూపించుకొని డబ్బింగ్ సినిమాతో కూడా మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.